ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషం ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ? యేసయ్య కూడా మీతో మాట్లాడడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మనమందరం కలిసి దేవుని మాట వినబోతున్నాం. మన కొరకు ఆకాశం తెరవబడబోతున్నది. మన కొరకు దివ్యమైన వర్తమానం దిగి రాబోతున్నది. ఆయన మాట్లాడితే పర్వతాలు కంపిస్తాయి. ఆయన మాట్లాడితే ఎండిన ఎముకలు సైన్యముగా లేస్తాయి. ఆయన మాట్లాడితే ఎడారిలో ఊటలు ఉప్పొంగుతాయి. ఆయన మాట్లాడితే ఎడారిలో అరణ్యాలలో కస్తూరి పుష్పాలు పూస్తాయి. అంత గొప్ప అద్భుతమైనటువంటి దేవుని మాట ఈరోజు మనం వినబోతున్నాం. ఎడారులంటే జీవితంలో ఉన్న కష్టాల్లో శ్రమలో నలిగిపోతున్నా, దుఃఖాలు కృంగిపోతున్నా, వ్యాధుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నా, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు రివైవ్, టు రిస్టోర్, టు రిపెంట్, టు రిటర్న్. తిరిగి రావడానికి, కట్టబడ్డానికి, తిరిగి మరలా సమకూర్చుకోవడానికి ఇది నీకు గొప్ప సమయం. మనమందరం తలలో ఉంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పాద సముఖానికి వస్తున్నాము తండ్రి. ఆయన మీ పాదములు ముద్దు పెట్టుకొనుచున్నాం పరలోకపు తండ్రి. కమ్ హోలీ స్పిరిట్ గాడ్, మా జీవితాలు మీరు చేతులకు తీసుకొని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. రండి దేవా, మీకు స్తోత్రం. రక్షకుడా దిగి రండి నాయన. పరిశుద్ధ తండ్రి మీరు దిగి రండి ప్రభువా. మీరు స్వాధీనపరచుకొని అడుగుచున్నాము తండ్రి. శక్తితో నింపండి నాయన, జీవముతో నింపండి ప్రభువా, ధైర్యముతో నింపండి ప్రభువా. మీ వాక్యం ద్వారా మా బ్రతుకులు కట్టబడటం సహాయం చేయండి తండ్రి. హల్లెలూయా. మీ వెలుగు ప్రకాశించు గాక తండ్రి. సమాధానం దిగి వచ్చును గాక తండ్రి. పరలోక మహిమ దిగి వచ్చును గాక తండ్రి. ఆయన హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ రండి తండ్రి. ఇది మీ సమయం పరలోకపు తండ్రి. కమ్ అండ్ హ్యావ్ యువర్ వే రైట్ నౌ జీసస్. హల్లెలూయా. మీ మాట నాయన ప్రజలకు వినబడును గాక. ప్రతి హృదయ నేత్రము తెరవబడును గాక తండ్రి. స్తోత్రం నాయన. మీ శక్తితో నడిపించి బలప సహాయం చేయమని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుత కార్యం చేసి నడిపించమని సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనం చదువుకుంటాం. అందుకు ఆయన నీ పేరేమనంటే ఆయన యాకోబు అని చెప్పాడు. దేవుడు పేరు అడుగుతున్నా, నీ పేరేంటి? ఎలా నిన్ను ఆశీర్వదించాలి నేను? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎలా దీవించాలి నేను? సో దేవుని బిడ్డ చెప్తున్నాడు, అయ్యా నా పేరు యాకోబు అయ్యా అని చెప్పాడు. దేవునికి పేరు తెలియక కాదు, కానీ నీ హృదయంలో ఆకాంక్ష ఏంటో నీకు తెలియాలని, నీ హృదయంలో ఆకాంక్ష ఏంటో చెప్పాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు ఇంజనీర్వా, డాక్టర్వా, లేకపోతే నువ్వు కలెక్టర్వా, లేకపోతే నువ్వేం టీచర్వా, ఏంటి అసలు ఏంటి నీ డిజైర్ ఏంటి? దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ ఆశీర్వాదపు డిజిగ్నేషన్ నీవే చెప్పాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే నీ పేరేంటో చెప్పు, నేను నిన్ను ఎలా ఆస్వాదించాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నీ పేరేంటి అని. చాలామంది బైబిల్లో చాలా పేర్లు చెప్పారు, తమ పేరేంటో. ఈరోజు నీ పేరు కూడా దేవుడు అడుగుతున్నాడు, ఏంటి అసలు నీ పేరు అని. సో దేవుని బిడ్డ ఈరోజు మన పేరు మనం చెబుదాం. ప్రభువా నేను ఇది సంఘంలో, నా ఆఫీస్లో, లేకపోతే నా కాలేజీలో ఇటువంటి వ్యక్తిని ప్రభువా నేను చెప్పగలిగే స్థితి మన జీవితంలో ఉండాలి. ఈరోజు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన ఎవరు అంటే ఏలియా. ఏలియా మనకు స్టార్టింగ్లోనే కనబడతాడు. ఒక ఫైర్ బ్రాండ్లా కనబడతాడు. ఒక అద్భుతమైన పరిచర్లో కనబడుతున్నాడు. ఒక శక్తివంతమైన పరిచర్లో కనబడుతున్నాడు. రాజులను గద్దించే పరిచర్లు, రాజులు హెచ్చరించే పరిచర్లు, రాజుకే మైండ్ పోయేంత పరిచర్య, అంత ప్రవచన వాక్కుతోటి వెళ్ళాడు అతడు. చూద్దాం మనం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీడునని ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ప్రకటించే ఎక్కడ? రాజసముఖములో. అందరూ చూస్తూ ఉండగా, అతని చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ, అతని యొక్క స్నేహితులందరూ చూస్తుండగా, తన మంత్రులందరూ చూస్తూ ఉండగా గట్టిగా ప్రకటించాడు, ఇదిగో నా మాట ప్రకారం కాక దేవుని మాట ప్రకారం ఈ సంవత్సరం మంచైనా వర్షమైనా పడదు, దేవుడు మళ్ళీ సెలవిచ్చక పడదు అని చెప్పేసరికి దేవుని బిడ్డ అందరూ ఆశ్చర్యపోయారు. అటువంటి ప్రకటించే స్థితిలో ఉన్నాడు ఆయన. తర్వాత అతని జీవితం చూస్తే దేవుని బిడ్డ మరి ఇంకా దేవుడు ఒక్కొక్క స్థలంలో నిలబెట్టాడు. అయితే దేవుడు అడుగుతున్నాడు, ఏలియా నీ పేరేంటి అని అడిగితే, ఒకవేళ మనంగా అడిగితే ఏలియా నీ పేరేంటి అని అడిగితే ఆయన ఒకటే చెప్తాడు. రాజుగారు అడుగుంటాడేమో, నీ పేరేంటి, ఎవరు నువ్వు, నాకు ఇలా ప్రకటిస్తున్నావు ఏంటి అని అంటే, తనకు ముందే అడ్రస్ చెప్తున్నాడు. నేను ఎవరి సన్నిధి నిలువబడి ఉన్నానో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నానో అంటే, నేను దేవుని సన్నిధిలో నిలబడువాడను, దేవుని సముఖంలో నిలబడువాడను, దేవుని కృపలో నిలబడువాడను నేను.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలామంది ఈ రోజులు కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు పారిపోతూ ఉంటాం కదా, బాధ వచ్చినప్పుడు పారిపోతూ ఉంటాం. ఎంత అధికారం ఉన్నా కొన్నిసార్లు ఆ అధికారం మనల్ని కాపాడే శక్తి లేనప్పుడు మనం పారిపోతూ ఉంటాం. ఎంత బలం ఉన్నా, ఎంతమంది మార్బలం ఉన్నా మనల్ని కాపాడేవారు లేనప్పుడు పారిపోతూ ఉంటాం. కొన్నిసార్లు నిలబడలేం, మాట ఇస్తాం నిలబడలేం, వాగ్దానం చేస్తాం నిలబడలేం చాలాసార్లు. కానీ ఇతను అంటున్నాడు, నేను యెహోవా సన్నిధిలో నిలబడే వ్యక్తిని. తన పేరు చెప్పుకుంటున్నా, అయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా నేను నీ సన్నిధిలో మాత్రం నిలబడాలి ప్రభువా, నాకు ఆ కృప ఇవ్వయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని కృప లేకుండా, దేవుని దయ లేకుండా, దేవుని సన్నిధి లేకుండా మనం పొర్రపాటు నిలబడలేము. ఎక్కడ కూడా ఎక్కడే నిలబడతాం కానీ దేవుని సన్నిధి అస్సలు నిలబడలేము. సేవలో అస్సలు నిలబడలేము. ఎందుకంటే ఇక్కడ వచ్చే కష్టాలు మామూలు కష్టాలు ఉండవు. సేవలో వచ్చే కష్టాలు చాలా భయంకరంగా ఉంటాయి. అంత ఘనత ఉంటుంది, అంత సంతోషం ఉంటుంది. కానీ కష్టాల్లో నిలబడాలంటే ఎంత కష్టమో తెలుసా, అంత భయంకర పరిస్థితి వస్తుంది. ఒక్కొక్క సేవకుడు చెప్తే, వాళ్ళ హిస్టరీ చెప్తే మీకు తెలుస్తుంది. ఒక్కొక్క సేవకుడు తన గుండెను విప్పితే సేవకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాల గాయాలో, ఎన్ని రకాల కష్టాలో, ఎన్ని రకాల శ్రమలో వాళ్ళ జీవితంలో. ఒక్కొక్కటి చెబుతున్నప్పుడు గుండె పగిలిపోద్ది. అయ్యో ఈ పరిస్థితులు మీరు ఎలా ఉండగలిగారు, ఆ పరిస్థితులు మీరు ఎలా ఉండగలిగారు అంటే దేవుడే నడిపించాడు అంటుంటారు చాలాసార్లు. కాబట్టి ఏలియా ఒకటే మాట అంటాడు, అయ్యా నిన్ను ఎలా ఆశీర్వదించాలి అని ఒకవేళ అడిగుంటే దేవుడు, ప్రభువా నేను నీ సన్నిధిలో నిలబడే వ్యక్తిగా ఉండాలయ్యా, నిలబడే శక్తి గల వ్యక్తిగా నేను ఉండాలయ్యా, నన్ను అలా ఆశీర్వదించని చెప్పుంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అతని పేరు ఏంటంటే, నేను నా దేవుని సన్నిధిలో, తండ్రి అయిన యెహోవా సన్నిధిలో, సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిలో నిలబడే వ్యక్తి. దేవుని సన్నిధిలో నిలబడటం పెద్ద ఆశీర్వాదం తెలుసు. అసలు దేవుని సన్నిధిలో నిలబడటం ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప మరి శక్తి లేకపోతే నిలబడలేరు అసలు. ఇక్కడ మనం ఏలియా యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటే, రాజుల ముందుకు వెళ్ళి దేవుడు చెప్పమన్నాడు. ఆ రాజు శక్తి గలవాడు, గుర్రాలు రథాలు కలిగినటువంటి వాడు, ఆ రాజు పరాక్రమం కలిగినటువంటి వాడు. ఆ రాజు అంటే 10 మంది సైనికులు వచ్చేసి నిలబడతారు, 100 మంది వచ్చి నిలబడతారు, 1000 మంది వచ్చి నిలబడతారు. అంత గొప్ప రాజు. అతని కోసం ప్రాణం తీసుకుని వెళ్ళి ఉన్నారు. దేశమంతా దేవుడు అతని చేతిలో పెట్టేస్తున్నాడు. అటువంటి రాజుకి వెళ్ళి నీ దేశంలో మంచు అయినా వర్షమైనా పడదు అని చెప్పమంటే ఎలా చెప్పగలం? అంత సెక్యూరిటీ మధ్యలో వెళ్ళి, అంత హై సెక్యూరిటీలో రాజు ఉన్న స్థలానికి వెళ్ళి చెప్పాలంటే ఎంత కష్టతరమైన పని అది. వేసేయండి వీడు తలకాయ తీసేయండి అంటే ఏమవ్వాలి? ఏలియా ఇక లేకుండా ఉంటాడు. సో అటువంటి పరిస్థితుల మధ్యలో ఏలియా అనే దేవుడు పంపించి, ఇదిగో నువ్వు వాక్యం చెప్పిరాపో, నువ్వు అతనికి ప్రవచనం చెప్పిరాపో అంటే అతను వెళ్ళాడు. దేవుని బిడ్డ వెళ్ళి అక్కడ పరిచయం చేసుకున్నాడు. నేను ఎవరిని అంటే, ఏ దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నానో, నేను నిలబడే వ్యక్తిని. నిలబడి చెప్తూ ఉన్నాడు, ఇదిగో ప్రవచనం నీ జీవితం, నీ రాజ్యానికి అని చెప్తూ ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఎంత కష్టతరమైన పను కదా. రాజుతోని మరి మంచి మాట చెప్పాలంటే రాజులు మనకు బహుమానాలు ఇస్తారు, మంచి వార్త చెప్తే చాలా మన సత్కరిస్తారు, ఉన్నత స్థలానికి ఎక్కిస్తారు. కానీ ఒక దుర్వార్త, ఒక కష్టతరమైన వార్త, భరించలేని వార్త, ఎంతో విలువైనటువంటి నీళ్లు రావు అంటున్నటువంటి వార్త, కరువు, ఆహారం ఉండదటువంటి వార్త చెప్తారంటే ఎంత కష్టమో. అయినా సరే ప్రియ దేవుని బిడ్డ వెళ్ళేసి చెప్పేసి వచ్చేసాడు. ఏలియా ఒకటి అడుగుతున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నిలబడే కృప నాకు దయచేయి, నీ సన్నిధిలో నిలబడే భాగ్యం నాకు దయచేయి. అంతేకాదు ప్రపంచాన్ని చెప్తున్నాడు, నేను ఆయన సన్నిధిలో నిలబడే ఒక వ్యక్తిని. ప్రపంచం అన్నిటికంటే గొప్ప భాగ్యం ఏంటంటే నిలబడటం, ఆయన సన్నిధిలో నిలదొక్కుకోవడం, నాటబడటం, పారిపోకుండా, విరిగిపోకుండా, ముక్కలైపోకుండా నిలబడి ఉండటం ఎంతో గొప్ప భాగ్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సేవకు వచ్చినప్పుడు కూడా చాలాసార్లు అడుగుతారు, ఉంటావా వెళ్ళిపోతావా? 40 కిలోమీటర్ల వేగంతో సేవను వచ్చి 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చాలామంది ఉంటారు. కష్టాలు, శ్రమలు ఎవరైనా ఏమనంటే తట్టుకోలేక బాధ వచ్చేసేస్తే, చెయ్యని నింద మీద పడినప్పుడు ఎంత బాధో, కుమిలిపోతాం కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు. అటువంటి కష్టం వచ్చినప్పుడు చాలామంది తట్టుకోలేక ఏమంటారు, వెళ్ళిపోతుంటారు ఇక చాలాసార్లు. అయితే ఈయన అంటాడు, నిలబడే వ్యక్తిగా నేను ఉండాలి. సేవ, నువ్వు నన్ను బతికించినంత కాలం, నువ్వు నన్ను నిలబెట్టినంత కాలం ప్రభువా నేను నిలబడే వ్యక్తిగా ఉండాలి, నా పేరు నిలబడే వ్యక్తి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విధంగా నిలబెట్టు నన్ను అన్నట్టుగా దేవునితో చెప్తున్నారు. నీ సేవ ఎలా దీవించబడాలి చెప్పు అంటే, నేను నిలబడాలి, అటువంటి సేవ నాకు ఇవ్వయ్యా అని చెప్పేసి. నువ్వు కూడా అడగాలి, జాబులో నిలబడాలి. కొన్నిసార్లు బాస్ కష్టంగా మాట్లాడవచ్చు, కొలీగ్స్ చాలా కష్టమైన ఉండొచ్చు, కొన్నిసార్లు ఇళ్లల్లో ఉన్నట్టు కూడా కష్టమే తెలుసా. అపార్ట్మెంట్స్లో ఒకసారి మా డాడీ మేము ఒక ఊరు ప్రేయర్కి వెళ్తే అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చి, వాళ్ళ ముఖాలు ఎంత వాడిపోయినాయంటే, ఒంటి నిండా బంగారం ఉంది, బాగా అఫీషియల్ ఫ్యామిలీ ఉన్న చూడడానికి, మంచి బట్టలు కట్టుకున్నారు, వాళ్ళ ముఖాల్లో చారికలు, ఏడ్చిన చారలు కనబడతా ఉన్నాయి ముఖం నిండా, వాళ్ళ యొక్క ముఖం అంతా. ఏంటి అంటే పరిస్థితి చెప్తున్నారు, వాళ్ళకి అపార్ట్మెంట్లో ఉంటారు. అయితే ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి
చాలామందికి వీళ్ళంటే గిట్టదు, వీళ్ళంటే చాలా భయంకరమైనటువంటి కోపం, ద్వేషం. ఎందుకంటే వీళ్ళంతా బాగా హై లెవెల్కి వచ్చేస్తున్నారు, బాగా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. సో ఇది అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, చాలామంది శత్రువులు ఉన్నారు వాళ్ళకి. అయితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కింద వాచ్మెన్ ఉంటాడు కదా, వాచ్మెన్కి డబ్బులు ఇచ్చేస్తారు. రే అర్ధరాత్రి కరెంట్ తీసేరా అంటారు. వాడు ఏం చేస్తాడంటే ఈ డబ్బులు తీసుకొని బాగా 5,000 10,000 ఇచ్చేసి ఉంటే వాడిని బాగా చేతిలో పట్టుకొని మధ్యలో కరెంట్ తీసేస్తాడు, మోటార్ రాకుండా చేస్తాడు. ఇదేంటి కరెంటు పోయిందని చెప్పేసి కిందకి వచ్చేసేస్తే వాళ్ళు వచ్చే లోపల మళ్ళీ వేసేస్తాడు. ఈ విధంగా రోజు వాళ్ళ ఇంటికి లెటర్స్ వచ్చినా ఇవ్వరు. అప్పుడు అంత ఫోన్ సౌకర్యం లేదు, లెటర్స్ రావాలి, టెలిగ్రామ్స్ రావాలి, ఏమీ ఇవ్వరు వాళ్ళకి. వాళ్ళు చెత్తకుండలో పడేస్తుంటారు. ఎన్ని రకాల సమస్యలు అంటే పని వాళ్ళని రానివ్వరు, వాళ్ళ ఇంట్లో పనికి వెళ్తే ఊరుకోరని చెప్పేసి పని వాళ్ళని రానివ్వరు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. దేవుని బిడ్డ ఎంత కఠినంగా అంటే బయటికి వెళ్దామా అంటే సొంత ఇల్లు ఇది కొనుక్కున్నారు కష్టాజీతం పెట్టి, అయ్యో ఇల్లు వదిలేసి ఎట్లా పోదామని అట్లా అనుకుంటారు. ఈ విధంగా అంటే సొంత ఇంట్లో ఉంటూ కూడా ఎన్ని రకాల కష్టాలు శ్రమలు. కొన్నిసార్లు ఉన్న ఇంట్లో ఉండలేక పారిపోవాలనిపిస్తుంది, ఉన్న ఉద్యోగంలో ఈ ఉద్యోగం చెయ్యన్నాయని నేను పారిపోవాలనిపిస్తుంది, పెళ్ళైన తర్వాత అయ్యో ఈ భర్తతో కాపురం చేయాలని వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా. కనొకటే తీర్మానం చేసుకోవాలి మనం, ఒకటి నన్ను దీవించు ప్రభువా, నాకు నువ్వు ఇచ్చినటువంటి యొక్క ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, కుటుంబ అవకాశం కావచ్చు, ఏదైనా నిలబడే ఆశీర్వాదం, ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కునే ఆశీర్వాదం నాకు కావాలి, అటువంటి పేరు నాకు కావాలి. పారిపోయాడు ఈ వ్యక్తి, చేయలేక తోక మూసుకొని వెళ్ళిపోయారు, ఈ ఉద్యోగం చేయలేక వెళ్ళిపోయాడు అనే పరిస్థితి నాకు రాకూడదు ప్రభువా, నేను నిలబడే వ్యక్తిగా నాకు దయచేయి అంటే నాకు ధైర్యం, నాకు అన్ని గట్స్ కావాలి, అంత శక్తి కావాలి, అంత సామర్థ్యం కావాలి. వచ్చేవాళ్ళు ఎంత ఫోర్స్గా వచ్చినా, ఎటువంటి కుయుక్తితో వచ్చినా, ఎటువంటి భయంకరమైనటువంటి శాపంతో వచ్చినా నేను మాత్రం నిలబడాలి ప్రభువా. ఓడిపోయిన వ్యక్తిగా ఉండకూడదు, పారిపోయిన వ్యక్తిగా ఉండకూడదు, వెన్నుచూపే వ్యక్తిగా ఉండకూడదు, సో నిలబడే వ్యక్తిగా ఉండాలని చెప్పేసి దేవుని బిడ్డ మనం అడగాలి, ఆ వరం అడగాలి. నాకు ఆ పేరు కావాలి ప్రభువా. నేను కూడా ఒకసారి నెల్లూరు వచ్చినప్పుడు సేవకు వచ్చిన కొత్తలు అనుకున్నాను, ఈ ఊర్లో ఉండలేను నాయన, ఈ సేవ చేయలేను నాయన, నాకు వచ్చిన కష్టాలకి బాధలకి అసలు ఫస్ట్లో పడిన కష్టాలు అంతా ఇంత కాదు, అసలు ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు అంటే చెప్పలేము, అసలు అన్ని రకాల శ్రమలు వచ్చినాయి. సో అటువంటి శ్రమల మధ్య నేను ఉండలేను ప్రభా, ఈ నెల్లూరులో నాకు వద్దు నాయన, అక్కడ సేవే వద్దు నాయన అని చెప్పేసి వెళ్ళిపోయా ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయి, ఇంకా శ్రమలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి. తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు, ఇంకా దేవుడు మాట్లాడిన మళ్ళీ నెల్లూరు వచ్చాను. నెల్లూరు వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాను నేను దేవుడి దగ్గర, ప్రభువా ఇప్పటివరకు నేను మరి 2 ఆలోచనల మధ్యలో ఉన్నాను. నేను చదువుకున్నాను కదా, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు, నాకు వెళ్తే మంచి ఉద్యోగాలు వస్తాయి, చక్కగా నేను వెళ్ళొచ్చు, ఎందుకు నేను బాధలు పడాలి, అసలు ఎందుకు ఎవరిలోకి పోయి ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ఎవరి దగ్గర కూర్చొని నేను రండి రండి అని ఎందుకు చెప్పాలి, నాకు అంత అవసరం ఏంటి, నేను బాగా చదువుకున్నాను, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాను, ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాం, వద్దు నాకు ఇది అని చెప్పేసి వెళ్ళిపోయా. కానీ ఇప్పుడేమన్నానంటే దేవుడి దగ్గర, ప్రభువా నెల్లూరులో నేను నిలబడాలి, ఈ పట్టణంలో నిలబడాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రసన్నను చంపుకుంటావో చీల్చుకుంటావో నేను నీ బిడ్డని ప్రభువా, ఒక నిలబడిన సేవకురాగా ఉండాలి, వెనుక తిరిగే సేవకులకు నా జీవితం మారాలి ప్రభువా, నువ్వు ఎలా నన్ను నిలబెట్టుకుంటావో నీ ఇష్టం. ఎన్ని రకాల కష్టాలు ఆ తర్వాత వచ్చాయి, భయంకరమైన శ్రమలు వచ్చాయి, నలిగిపోయే శ్రమలు వచ్చేసాయి. అసలు ప్రతి ఒక్కరు అనుకునేవాళ్ళు ప్రసన్న సిస్టర్కి ఈ దెబ్బతో ఉండదు, ఇంక వెళ్ళిపోతుంది, ఈ కష్టం తర్వాత వెళ్ళిపోతుంది అని చెప్పేసి చాలామంది చెప్పేవాళ్ళు, అనుకునేవాళ్ళంట ఇంకెళ్ళిపోద్దేమో ఈ అమ్మాయి ఈ బాధలు పడలేదని చెప్పేసి. ఒక బాధ పోతే ఇంకో బాధ, ఒక కష్టం పోతే ఇంకో కష్టం. దేవుని బట్టి ఈ రకమైన సమస్యలు నన్ను వెంటాడినప్పుడు నేను ఒకటే దేవుడిని అడిగాను, ప్రభువా నేను మాత్రం ఓడిపోకూడదు, నేను ఓడిపోతే నాయన నువ్వు ఓడిపోయినట్టే, వద్దు ప్రభువా నీ రాజ్యం ఓడిపోకూడదు, నేను ఓడిపోకూడదు ప్రభువా, నువ్వు ఓడిపోకూడదు ప్రభువా, నన్ను ఎట్లా నిలబెడతావో నీ ఇష్టం, నన్ను బాధించే వాళ్ళలో ఉన్న వాడి కంటే నాలో నువ్వు ఉన్న శక్తిమంతుడు, నా బాధ నీకు తెలుసు, నా కష్టం నీకు తెలుసు ప్రభువా, నిలబెట్టు నాయన అని చెప్పేసి అప్పుడు దేవుడి దగ్గర దివారాత్రులు ఇదే ప్రార్థన. ఇంకా ప్రభువా నేను వెళ్ళకూడదు ఇక్కడ నుంచి, ప్రభువా సేవ నుంచి వెళ్ళిపోకూడదు ప్రభువా, ఒక్కసారి నాగటి మీద చేయి పెట్టాను, నేను తిరిగి చూడకూడదు ప్రభువా అని చెప్పేసి అప్పుడు ఏడ్చుకొని ప్రార్థన చేసిన తర్వాత అనేక కష్టాలు శ్రమలు అన్నీ ఒక్కొక్కటి తొలగిపోతా వాటిని జయించే శక్తి ఇచ్చి కాస్త కూస్త దేవుడు ధైర్యం ఇచ్చి నడిపించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఓదార్చి, ఆయన మాట్లాడి, పాట నేర్పి, సంగీతం నేర్పించి అనేక ప్రాంతాలు తీసుకొని పోయి కూర్చోబెట్టి ఆయన అనేక విధాలుగా ఆయన వాడుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్డ, నిలబడటం చాలా కష్టం, దేవుని సన్నిధిలో నిలబడటం చాలా కష్టం, జాబ్లో నిలబడటం చాలా కష్టం కదా. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోతాను సార్, నేను ఇక్కడ ఉండలేను సార్ అంట చాలాసార్లు. ఈ వీధిలో ఉండలేను సిస్టర్,
ఇక్కడ భయంకర పరిస్థితి ఉంది, వెళ్ళిపోతాం సిస్టర్, ఇంకో చోట ఇల్లు చూసుకుంటాం. చాలా నిలబడటానికి చాలా భయంకరంగా కష్టపడుతూ ఉంటారు కదా. కానీ ఏలియా అంటున్నాడు, కష్టాలు లేవని కాదు, శ్రమలు లేవని కాదు, కన్నీళ్ళు లేవని కాదు, ఒక్కటే అంటున్నాడు, ప్రభువా నువ్వెక్కడ నిలబెట్టినా, ఎక్కడ ఉండమని చెప్పినా ఈ సేవలో నిలబడటానికి నాకు కావాల్సిన శక్తిని, స్టాండ్ అవ్వడానికి నాకు కావాల్సిన శక్తిని, బలాన్ని దయచేయి ప్రభువా. నువ్వు ఏ పరిస్థితి కూడా నన్ను వెళ్ళమన్నా, ఏ కష్టాలు కూడా వెళ్ళమన్నా నేను నిలబడే వ్యక్తిగా ఉండాలి ప్రభువా, ఒక్క వరమే ప్రభు అని చెప్పిస్తాను. తన సేవలో ఒక పేరును కావాలని అడుగుతున్నాడు. ఎలా నిలబెట్టాలి, ఎలా నీ సేవను ఆశీర్వదించాలి చెప్పు ఏలియా అని దేవుడు అడిగి ఉంటే, ఒకవేళ అంటాడు, నిలబడే శక్తి నాకు ఇవ్వయ్యా, నిలబడే సేవకుడుగా నీ సన్నిధిలో నాకు వరమీ అయ్యా అని అడుగుంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ఆ వరాన్ని చేతపట్టుకుని అంటున్నాడు, నేను నిలబడేవాడను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ రాజుగారి దగ్గరికి వచ్చి రాజుకు వ్యతిరేకంగా వాక్యం చెప్పేసి వెళ్ళిపోవాలా, రాజు వ్యతిరేకంగా వచ్చి ప్రవచనం చెప్పేసి వెళ్ళిపోవాలా. ఎక్కడ బ్రతుకుతాడు రాజుకి వ్యతిరేక ప్రవచనం చెప్పైనా? దేశమంతా రాజుదైనప్పుడు ఎక్కడ బ్రతుకుతాడు? రాజుని కాదని మనం ఎక్కడ బ్రతుకుతాడు? రాజుని కాదని ఎక్కడ బ్రతుకుతాడు ఆయన కదా. ఇప్పుడు దేశ ప్రధానికి కాదని మనం ఎక్కడ బ్రతకగలం? ఎక్కడన్నా పట్టుకుంటారు వాళ్ళు కదా. సో అట్లనే రాజుని కాదు అని చెప్పేసి ఎలా బ్రతకగలడు ఆయన? కానీ దేవుని బిడ్డ, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి, అయ్యా నువ్వు రాజుగారు చెప్పమంటున్నావు, ఇటువంటి వార్త చెబితే నన్ను బ్రతకనిస్తాడా? అయ్యా నేను చెబితే నన్నే అసలు కలిసి బయటికి రానిస్తాడా? ప్రభువా ఈ మాట కావు, ఇంకొక మాట ఏదైనా చెప్పాయి, మంచి మాట, మంచిదే చెప్తాను కానీ ఇదైతే చెప్పలేనయ్యా అని, ఒకవేళ ఈ మాటమే మాత్రం నేను నిలబడలేనయ్యా అని చెప్పేసి అనొచ్చు. కానీ అనలేదు, ఒకటే మాట, నేను నిలబడాలి, నువ్వేం చెప్పమన్నావు అది చెప్పాలి. వాళ్ళు ఎవరైనా సరే, కొన్ని సంఘాల్లో వాక్యం చెప్పేటప్పుడు దేవుడు కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటారు అనుకో, వాళ్ళ గురించి ఖండించాలంటే కష్టం. కొంతమంది అలిగే బ్యాచ్ ఉంటారు, చిన్న మాట అలిగిపోయి 3 రోజులు మాట్లాడు, 4 రోజులు మాట్లాడరు, ముఖాలు బెగ తీసుకొని వస్తుంటారు, మన వైపు మాట్లాడరు, ఫోన్లు చేయరు, మధ్యలో కలిసిన ప్రజలాడి చెప్పరు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది బ్యాచ్. పాట ఇవ్వకపోతే అలిగిపోతుంటారు. ఒక కుటుంబం ఉంది, పెద్ద కుటుంబం, పాట ఇవ్వలేదని కూడా కాదు, అందరూ వచ్చిన తర్వాత ఇవ్వలేదని, అందరికంటే ముందే బాగా పాటిస్తున్నారు, అందరూ వచ్చిన తర్వాత ఇవ్వాలి కదా, మమ్మల్ని చూడాలి కదా, మేము పాడే పాట ఎట్లా తెలియాలి కదా, కాబట్టి మేము రాము చర్చికి. ఎంత ఘోరమైనటువంటి ఆలోచనలు అంటే ప్రియ దేవుని బిడ్డ, ఇది ఎంత ఘోరమైన ఆలోచనలు ఉంటాయి సంఘంలో. కొన్నిసార్లు పాష గారికి పిచ్చెక్కి కొన్నిసార్లు ఏం చేయాలి అర్థం కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి వాటిలో నిలబడటం అంటే ఎంత కష్టమో, ఎంత బాధో, ఎంత శ్రమో. అటువంటి పరిస్థితుల్లో ఆయన అడుగుతున్నాడు ఒకటే, ప్రభువా ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా నిలబడే ఒక సేవకుడిగా నా జీవితాన్ని మార్చండి ప్రభువా, నిలబడాలి నా జీవితం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. సో దేవుడు అలాగే ఇచ్చాడు. మనం కింద చూసుకుంటూ వస్తే ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మరి అతను అంత గొప్ప ప్రవచనం చెప్పిన తర్వాత, రాజుగారి ముందు మాట్లాడిన తర్వాత దేవుడు అంటున్నాడు, సారిపోతే ఊరికి వెళ్ళు. చూద్దాం, 1 రాజుల గ్రంథం 17 వచనం చదువుకుంటాం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము అన్నాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. దాగి ఉండగలిగితే ఉండు, లేకపోతే చూడు అని అనలేదు దేవుడు, ఉండు అన్నాడు. అంత ఒకటే మాట, కెరీతు వాగు దగ్గర ఉండు అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఆ వాగు దగ్గర ఉండాలంటే ఆ నీరు రోజు రోజుకి ఎండిపోయేటువంటిది, వాన లేకపోతే నీరు ఉండదు అక్కడ ఉండిపో అన్నాడు. అక్కడేమైనా ఇల్లు ఉందా, వాకిలు ఉందా, బెడ్ ఉందా, ఫుడ్ ఉందా, పక్కన వాళ్ళు మాట్లాడే ఎవరైనా ఉన్నారా, ఫెలోషిప్ ఉన్నారా, వచ్చేసి సాయంత్రం అయితే అందరూ కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా, కనీసం నీళ్లు ముంచుకోవడానికి ఒక గ్లాస్ ఉందా, వంట చేసుకోవడానికి ఒక పాత్ర ఉందా, అగ్ని ఉందా, ఏమీ లేదు, లేకుండా వెళ్ళిపో అన్నాడు. ఈ రోజుల్లో ఒక ఊరు పంపించాలంటే సేవకుల్ని అన్ని ఇల్లు తీసి ఇవ్వాలి, వాకిలు తీసి ఇవ్వాలి, అంతా చూపిస్తే అప్పుడు పోయి సేవ చేస్తారు. మళ్ళీ ఏమైనా తక్కువైతే మళ్ళీ మొదలు పెడతారు, అన్నా నాకు అది లేదు ఇది లేదు, అక్క మాకు అది లేదు ఇది లేదు కదా. ఒక సేవకుడు ఒక ఊరు పంపించాలంటే అన్నీ ఇచ్చి పంపించాలి, బండి ఇవ్వాలి, పెట్రోల్కి డబ్బులు ఇవ్వాలి, అన్నీ ఇస్తేనే. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ కెరీతు వాగు దగ్గర పోయి ఉండిపో అన్నాడు. ఒకటే మాట, ఉండిపో అన్నాడు, అంతే. ఏంటి అసలు ఎవరున్నారు అక్కడ? ఎవ్వరు లేరు, ఒక్క మనిషి లేడు అక్కడ. సాయంత్రం అయిందంటే పురుగులు, మరి అదేవిధంగా నక్కలు, అదేవిధంగా పులులు, సింహాలు ఎన్ని వస్తాయో అక్కడ. ఒక్క రోజు కూడా ఒక్క ఫ్రెండ్ కూడా మాట్లాడింది లేదు. ఎవరు అతని జాడ తెలియకుండా కూర్చోబెట్టాడు దేవుడు అక్కడ. దేవుని బిడ్డ ఆ పరిస్థితిలో చూస్తే ఎట్లుంటుందంటే, దేవుడా నన్ను ఎందుకు ఇటువంటి కఠినమైన పరిచర్య పంపించావు? మిగతా 7,000 మంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు అక్కడక్కడ గుహల్లో దాగుకొని అక్కడక్కడ 50 మంది, 60 మంది, 100 మంది గుంపులు గుంపులుగా కూర్చొని ఉన్నారు. నన్ను ఎందుకు ఒంటరిగా పెట్టావు? అడగొచ్చు, చాలా ఛాన్స్ ఉంది, కానీ అడగలేదండి. దేవుడు ఇప్పుడు ఒంటరిగా కూర్చొని అక్కడే చూస్తూ ఉన్నాడు. ఏమీ లేదు, నీరు ఎండిపోతూ ఉంది. సాయంత్రం అయితే 2 పూట్ల భోజనం, ఉదయం టిఫిన్ ఉండదు,
మధ్యాహ్నం సాయంత్రం కాకులు వచ్చి ఆహారం పెడితే పెట్టినట్టు, లేకపోతే లేదు. ఇంకా ఎక్కడ పడుకుంటాడు? ఆ ఇసుక మీదే పడుకుంటాడు. బట్టలు ఉతుక్కోవాలి, ఒక జత బట్టలు లేవు ఆయనకి. గొంగళి ఒకటి కప్పుకొని ఉంటాడు, దాన్నే ఉతుక్కుంటాడు, మళ్ళీ దాన్ని కప్పుకుంటాడు. సాయంత్రం అయితే తోలు దట్టి ఉంటుంది ఒకటి, దాన్ని కట్టుకొని ఉంటాడు, ఒక బెల్ట్ పెట్టుకొని. అది ఆయన యొక్క వస్త్రధారణ. సో ఏమీ లేదు అతని జీవితంలో. అటువంటి పరిస్థితుల్లో నిలబట్టం అంటే ఎంత కష్టం ఆలోచించండి ఒకసారి. ఎంత బాధకర పరిస్థితి అంటే, ఒక మనిషిగా శరీరమున ఒక మనిషిగా నిలబట్టం అంటే ఎంత కష్టం, చాలా భయంకరమైన కష్టం అసలు అది. దేవుని బిడ్డ, మరి అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఎంత బాధ. మన ఈ మధ్య నాకు ఉన్నట్టుండి మరి గుండెలో నొప్పి వచ్చేసింది. అది ఎట్లంటే కొట్టినట్టుగా షూటింగ్ పెయిన్ లాగా ఉంది. ఎవరు లేరు నా దగ్గర, ఒక్కదాన్నే ఉన్నా నేను. లేచి కనీసం మంచిని ముంచుకొని తాగుదామంటే కూడా ఓపిక లేదు. అసలు కొడుతున్నట్టే ఉంది. నాకు అనిపించింది ఇదేదో హార్ట్ అటాక్లో ఉంది నాయన అనిపించింది. చిన్నగా లేచాను, లేచి తలుపు తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కాసేపు అట్లా కూర్చోగానే బాగా వాంతి అయిపోయింది, పెద్ద వాంతి అయిపోయింది. ఆ వామిటింగ్ అయిపోయిన వెంటనే కాస్త రిలీఫ్ వచ్చింది నాకు. రిలీఫ్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం నీళ్ళు తీసి మొహం కడుక్కొని బాగా కడుక్కొని అక్కడ కూర్చొని చల్లటి గాలి కూర్చొని ఉన్నా. అప్పుడు అనిపించింది, ప్రభువా ఈ టైంలో నాకేమన్నా అయితే ఏంటి పరిస్థితి ప్రభువా, ఎందుకు ప్రభువా ఇటువంటి ఈ విధంగా అనని దేవుని అడుగుతూ ఉన్నాను. వెంటనే ఒక ఫ్లాష్ లాంటి మాట వచ్చేసింది. ఏలియా నీలా అడగలేదు అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అస్సలు నాకు ఒక్కసారి జల్లుమంది ఒళ్ళు. ఏలియా నీలాగా నన్ను అడగలేదు అన్నాడు. ఏమడగలేదు అంటే, జగ్ ఎక్కడా, ప్లేట్ ఎక్కడా, పక్కనతో మాట్లాడే మనిషి ఎక్కడా, బట్టలు ఉతుకోవడం సోప్ ఎక్కడా, సర్ఫ్ ఎక్కడా, అడిగాడా దేవుణ్ణి ఎందుకు ఇక్కడ పెట్టావు, నా ఇల్లు ఎక్కడా, వాకిలు ఎక్కడా, మంచం ఎక్కడా, ఫుడ్ ఎక్కడా. కాకులు ఆహారం వేసి చేతిలో పెట్టుకొని తిన్నాడు, దాహం వేస్తే కిందికి దిగిపోయి దోసిట్లో పట్టుకొని తాగాడు, బట్టలు ఉతుక్కోవాలనిపిస్తే ఆ ఆటలోనే బట్టలు ఉతుక్కున్నాడు. ఏం అడగలేదు నన్ను. ప్రభువా పలానా ఎక్కడ అడగలేదు అసలు. నువ్వెందుకు అడుగుతున్నావు? ఏలే గురించి ప్రసంగం చేయడం చాలా ఈజీ ప్రసన్న, ఏలే ఎలాగ బ్రతకడం చాలా కష్టం అన్నాడు. అబ్బా నాకు కళ్ళు తిరిగిపోయినాయి అంతే. నిజమే ప్రభా, ఏలే గురించి చాలా 100 సార్లు చెప్పా. ఏలే ఎంత వైరాగ్యంగా సేవ చేశాడు, అంత వైరాగ్యంగా సేవ చేశాడు. దేవుడు ఒకటే మాట అన్నాడు, ఏలియా గురించి చెబుతావు, నేను ఏలియాని బైబిల్ పెట్టలేదు. నువ్వు ఏలియా గురించి చెప్పాలని నేను ఏలియాని బైబిల్లో నీ ముందు పెట్టలేదు. ఏలియాని గురించిన ప్రకటన నువ్వు ఆయన గురించి చెప్పాలని ఇవ్వలేదు నేను. కానీ ఎందుకు ఇచ్చానంటే నువ్వు ఏలియాలాగా బ్రతకాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని గురిస్తుందని చెబుతున్నారు, కానీ ఆ అగ్ని వెనక ఎన్ని ఆకలి రాత్రులు ఉన్నాయో, ఎన్ని ఒంటరి రాత్రులు ఉన్నాయో, ఎన్ని గుండె పగిలిపోయిన రాత్రులు ఉన్నాయో, ఎన్ని ఒంటరిగా ఉంటూ ఉన్నప్పుడు ఆయనకు పోరాటంలో రాత్రులు ఉన్నాయో, కడుపులో మంట రగిలి రాత్రులు ఎన్ని ఉన్నాయో, భయంతో బ్రతికిన రాత్రులు ఎన్ని ఉన్నాయో, వాటి మధ్యలో బ్రతికాడు కాబట్టే దేవుని బిడ్డ ఎందుకు ప్రభువా ఇలా చేసి అడగకుండా బ్రతికాడు కాబట్టి, వై ఇట్ హ్యాపెన్ టు మీ అని అడగకుండా బ్రతికాడు కాబట్టి అడిగిన వెంటనే దేవుడు అద్భుతమైనటువంటి జవాబిచ్చాడు. అగ్ని పంపించాడు, వర్షాన్ని పంపించాడు, ఏది కావాలంటే అది పంపించాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్నం కోసమో మరి తర్వాత వస్త్రం కోసమో లేకపోతే నీళ్ల కోసమో ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసమో మనం ఎప్పుడైతే అడగటం మొదలు పెడతావో, వాటి కోసం ప్రాకులాడటం మొదలు పెడతాం, వాటి కోసం లాక్కోవటం మొదలు పెడతామో, గొప్ప వాటిని దేవుని దగ్గర నుంచి మనము తీసుకురాలేం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే అంటున్నాడు దేవుడు, రేపటి గురించి చింతపడొద్దు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో వాటి గురించి అస్సలు ఆలోచించొద్దు. అసలు రేపు అది ఎట్లా బ్రతుకుతామో నీ బ్రతుకు గురించి నువ్వు ఆలోచించొద్దు. కానీ ఒక్కటి, దేవుని రాజ్యం ఎలా కట్టాలి, రేపటి రోజు ఎలా నేను దేవుని కోసం సిద్ధపడాలి, దేవుని రాజ్యం ఎలా ప్రకటించాలని సిద్ధపడాలి, ఏం చెప్పడానికి సిద్ధపడాలి, ఎలా బ్రతకాలి, ఏ స్థితి వచ్చినా ఎలా జీవించాలనేటువంటి విషయంలో నువ్వు బ్రతకాలి తప్ప నీకేం కావాలో నువ్వు ఎప్పుడు ఆలోచించొద్దని దేవుడు ముందే చెప్పేశాడు. సో దేవుడు నాతో చెప్తున్నాడు, ప్రసన్న నీవు ఏలియా గురించి ప్రకటించడానికి పంపలేదు నిన్ను. ఏలియా ఎలా బ్రతికాడో అలా బ్రతకటానికి పంపించాడు నేను. అలా బ్రతకటానికి ధైర్యం తెచ్చుకుంటామని ఏలియాని గురించి ఈ బైబిల్ రాసిపెట్టాను నేను అని దేవుడు చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు అడగటం మానేసా, ఆపేసా. ఇంకా నేను నిజంగా చెప్తున్నాను. అంతకుముందు అడిగేది, ప్రభా ఇది ఎందుకు ప్రభా, అది ఎందుకు ప్రభా, వీళ్ళు ఎందుకు ఇలా అన్నారు ప్రభా, వాళ్ళు ఎందుకు అలా అన్నారు ప్రభా, వాళ్ళు ఎంత ప్రేమించాను ప్రభా, ఎట్లా చూసుకున్నాను ప్రభా, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది నాయన, రోజు ఎందుకు ప్రభా అని అడుగుతూనే ఉన్నాను. ఏ సేవకుడు ఎందుకు అని అడుగుతాడో ఆ సేవకుడు ఎప్పటికీ కూడా ఒక జవాబును పొందలేడంట.
దేవుని ప్రశ్నించే ఏ సేవకుడు కూడా దేవుని నుంచి జవాబు పొందలేడండి. దేవుని బిడ్డ, అందుకే మనం ఎప్పుడు కూడా వై గాడ్ అడగకూడదండి. నువ్వు ఇచ్చావు ఈ పరిస్థితి, ప్రభువా నాకు తెలుసు నువ్వు ఏదో చేయబోతున్నావు, అద్భుతం చేయబోతున్నావు, ఆశ్చర్యకారం చేయబోతున్నావు, ద్వారా ఈ క్రిటికల్ కండిషన్స్ కూడా నడిపిస్తున్నావంటే ఏదో నా జీవితంలో చేయబోతున్నావు, ఈ భయంకర పరిస్థితులు కూడా నువ్వు తీసుకుని వెళ్తున్నావంటే ఏదో చేయబోతున్నావు నా జీవితంలో, ఏదో జరగబోతున్నా బ్రతుకులో, అందుకే నువ్వు ఇలా తీసుకొచ్చావు నా జీవితాన్ని. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పగలమా మనం అలాంటి పరిస్థితి మన జీవితంలో ఉందా? చాలాసార్లు నిలబడే సేవకులుగా ఎంతగానో మరి ఏలియా పరిచయం ఆస్వాదించాడు. దేవుడు ఆ విధంగా అతని చేతిని వాడుకున్నాడు. దేవుడు అతని పరిచయంలో ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. చివరికి మనం అద్భుతంగా చెప్పుకునే విషయం ఏంటంటే, ఎవరి లైఫ్లో జరిగిన ఒక విషయం ఏంటి అంటే, అగ్ని రథాలు ఏలియా కోసం దిగొచ్చాయి. నిలబడిన వ్యక్తి కోసం మరణం అతని ముందు నిలబడలేకపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరణ భయం అతని ముందు నిలబడలేకపోయింది. మరణం చంపుతామని ఎంతమంది బెదిరించినా సరే మరణమే దూరం అయిపోయింది తప్ప ఏలియా మరణం కాలేదండి. మట్టిపాలు కాలేదు అతని దేహం, ఎందుకంటే పాపం లేనటువంటి దేహం. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? డైరెక్ట్గా మహిమ శరీరంగానే అతను బతికాడు భూమి మీద ఉండగానే. అందుకని దేవుడు మరణం లేకుండా తీసుకొని వెళ్ళాడు, మరణం లేకుండా అగ్ని రథాల్లో తీసుకొని వెళ్ళాడు. ఇంత క్రెడిట్ బైబిల్లో ఎవరికి లేదండి, ఒక్క ఏలియాకు తప్ప. అందుకని అటువంటి క్రెడిట్ మన జీవితంలో రావాలి. గొప్పవారిగా బ్రతకాలని, ఎవ్వరూ మనలాంటి వారు లేరు అన్నట్టుగా బ్రతకాలని, ఎవరి కోసం దేవుడు ఇంత కార్యం చేయలేదన్నట్టుగా. ఏలియా కోసం చేసిన కార్యం ఇంకెవ్వరి కోసం చేయలేదు దేవుడు. ఏలియా కోసం చేసినటువంటి అద్భుతమైన కార్యం ఇక ప్రపంచం ఎవరి కోసం చేయలేదు. మనం అనుకుంటే ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు ఏలియా, ఎన్ని దుఃఖాలు పడ్డాడు ఏలియా. దేవుడు అసలు ఎందుకు అతను నిలబెట్టాడు, ఎందుకు అంత కష్టాలు పెట్టాడు దేవుడు? ఒంటరిగా దిక్కులేని వాడిగా ఎందుకు పెట్టాడని మనం అనుకుంటాం. కానీ దేవుడు పరీక్షించి 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 ఎవరికి పెట్టిన కష్టం పెట్టారని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ప్లాన్ చేస్తున్నాడు, ఎవరికి లేని ఘనత అతడు శరీరముతోనే మరణం లేకుండా పరలోకానికి వచ్చి నాతో పాటు ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్ని విషయాలు పరీక్షించి పరీక్షించి, స్త్రీ విషయంలో, డబ్బు విషయంలో కదా, షెల్టర్ విషయంలో, ఆహార విషయంలో, వస్త్రాల విషయంలో, అన్నిట్లో పరీక్షించి 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 ఆ తర్వాత అతనికి చావు లేకుండా, ఇక మహిమ దేహమే అతనికి ఉన్న దేహం చచ్చిపోయి తిరిగి మరలా లేపే దేహం కాకుండా అతనిలో మహిమ ఉన్నందువల్ల, మహిమ దేహం ఉన్నందువల్ల దేవుడు అలాగే తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవునితో ఉండడానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరికి లేని క్రెడిట్, ఎవరికి లేని ధన్యత దేవుడు ఇచ్చాడు. ఎవరికి లేని సమస్య నీకు వచ్చిందా? ఎవరికి లేనటువంటి భాగ్యం కూడా నీకే రాబోతుంది. ఎవరికి లేని నింద నీకు వచ్చిందా? ఎవరికి లేని ఘనత కూడా నీకే రాబోతుంది. ఎవరికి లేని కన్నీళ్ళు వచ్చాయా? ఎవరికి లేని నాట్యం కూడా నీకే రాబోతుంది. ఎవరికి లేనటువంటి బాధ నీకు వచ్చిందా? ఎవరికి లేనటువంటి ఓదార్పు కూడా నీకే రాబోతుంది. ఎవరికి లేనటువంటి సమస్య నీకు వచ్చిందా? ఎవరికి లేనటువంటి గొప్ప జవాబు కూడా నీకే దయచేయబోతున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ఎవరికి లేని సమస్య వచ్చినప్పుడు ఒకటే చెప్పు, ప్రభువా ఎవరికి లేని సమస్య నాకు ఇచ్చావు కాబట్టి నేను నమ్ముతున్నానయ్యా, ఎవరికి లేనటువంటి ఘనత నాకు ఇవ్వబోతున్నావయ్యా, ఎవరికి లేనటువంటి గొప్ప కార్యం నా జీవితం చేయబోతున్నావయ్యా, అద్భుతం చేయబోతున్నావయ్యా. థ్యాంక్ యూ డాడీ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పి చూడు, నమ్మదగిన దేవుడు ఆయన. కష్టాలు విడిచిపెట్టే దేవుడు కాదు, కష్టాలు నీకు తెచ్చి దూరంగా ఉండే దేవుడు కాదు, కష్టాలు నీకు ఇచ్చి సంతోషంగా సింహాసమే కూర్చున్న దేవుడు కాదు ఆయన. ప్రతిక్షణం చూస్తున్న దేవుడు ఆయన, ప్రతిక్షణం నిన్ను చూస్తున్నటువంటి గొప్ప తండ్రి ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు మనం అడుగుదాం, ప్రభువా శక్తిని దయచేయి నాకు, ఈ కష్టాలు శ్రమలు జయించేటువంటి శక్తి, వాటిలో నిలబడే శక్తి నాకు దయచే ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేసుకుంటాం, అందరూ తలల వంచి ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్. అందరూ తలల వంచి ప్రార్థన చేసుకుంటాం. నాతో పాటు కలిసి ప్రార్థించండి. సమస్యలు నిలబడలేకపోతున్నావా? కష్టం నిలబడలేకపోతున్నావా? ఉద్యోగం నిలబడలేకపోతున్నావా? వ్యాపారం నిలబడలేకపోతున్నావా? నీ జీవితంలో కష్టము శ్రమ నిన్ను భయంకరంగా త్రోసివేస్తూ ఉన్నదా? ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను అనుకుంటూ కృంగిపోతూ కృషించిపోతూ ఉన్నావా? అయ్యో, ఈ బానిసత్వంలో పడకుండా ఉందామనుకుంటున్నా, ఉండలేకపోతున్నాను. ఈ త్రాగుల్లో పడిపోకుండా ఉందామనుకుంటున్నా, ఉండలేకపోతున్నాను. ఈ భయంకర వ్యభిచార మత్తులో పడకుండా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను. ఈ వ్యామోహంలో జారత్వంలో పడకుండా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు నిలబడే శక్తి నాకు లేదయ్యా అని యేసు నీకు నిలబడే శక్తిని వాళ్ళు ఆశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధునిగా, యథార్థవంతునిగా, నమ్మకస్తురాలిగా నిన్ను మార్చాలని, నీ మీద ఎన్నో ఆశలతో, నీ మీద ఎన్నో ప్రణాళికలతో కన్న తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, పరలోక తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. సహోదరుడా, నీ దేహాన్ని నాశనం చేసుకోవద్దు. సహోదరి, క్షణికమైన ఆశలతో, క్షణికమైనటువంటి బంగారం కోసమో, క్షణికమైన వస్త్రాల కోసమో, క్షణికమైన ప్రేమ కోసమో శాశ్వతమైన ప్రేమను, శాశ్వతమైనటువంటి గొప్ప అధికారాన్ని పోగొట్టుకోవద్దు.
అడుగుదాం ఈరోజు. యేసయ్యా నాకు శక్తి దయచేయి నాయన, నిలబడే శక్తి నాకు దయచే ప్రభువా, నిలబడే భాగ్యం నాకు దయచే ప్రభువా. ఎక్కడ తొట్టిల్లి పోకుండా తండ్రి, కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనత అయినా, బలహీనత అయినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి దుఃఖం వచ్చినా, ఎటువంటి ఆవేదన వచ్చినా ప్రభువా నిలబడే కృప నాకు దయచేయి, నిలబడే శక్తి నాకు దయచేయి, నిలబడే జీవితం నాకు దయచే ప్రభువా. నోరు తెచ్చి అడుగుదాం అందరం కూడా. నోరు తెచ్చి ప్రభువా నన్ను నడిపించాయా, శక్తితో నింపాయా, బలముతో నింపాయా, నీ ఆత్మతో నింపాయా, అభిషేకంతో నింపాయా, నీ జీవితం నింపాయా. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. నీ ఆర్తధ్వని ప్రభు వింటున్నాడు, నీ అంగలారు ప్రభు వింటున్నాడు, నీ ప్రార్థన ధ్వని ఆకాశానికి ఎగసిపోతూ ఉన్నది. నోరు తెరవు సహోదరుడా, నోరు తెరవు సహోదరి. నీ జీవితంలో జయ జీవితం రావాలని, జయముతో కూడా బ్రతుకు నీకు రావాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రభువా నన్ను నిలబెట్టు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రార్థన నిన్ను కాపాడబోతున్నది, నీ ప్రార్థన నిన్ను విడిపించబోతున్నది, నీ ప్రార్థన నిన్ను నిలబెట్టబోతూ ఉన్నది. నన్ను నిలబెట్టు ప్రభువా. తొట్టిల్లి పోనీయద్దు ఒక్క జీవితాన్ని ప్రభువా. దుర్మార్గమైనటువంటి అయ్యా సాక్షిని బ్రతకూడదు ప్రభువా. చెడ్డ పేరు నాకు వద్దు ప్రభువా. శ్రేష్టమైన పేరు నాకు కావాలి తండ్రి, గొప్ప పేరు నాకు కావాలి ప్రభువా. సమాధానం కావాలి నాకు తండ్రి, నీ జీవం నాకు కావాలి ప్రభువా, నీ అభిషేకం నాకు కావాలి ప్రభువా, నీ ఆదరణ నాకు కావాలి ప్రభువా. మీరు కృపతో నడిపించి బలప సహాయం చేయమని, మీరు అభిషేకించమని, ఆదరించి అద్భుతం చేయమడుచున్నాం. ఎంతమంది నోరు తెచ్చి ప్రార్థిస్తున్నారు ప్రభువా, ఎంతమంది అంగలారుస్తున్నారు ప్రభువా పరిశుద్ధత కోసము తను నాయన. వారందరూ మీరు నిలబెట్టి నడిపించండి అయ్యా. అయ్యా యేసయ్యా సహాయించండి తండ్రి, బలపరచండి తండ్రి, అభిషేకించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభు, సమాధానంతో నింపండి ప్రభు, జీవముతో నింపండి ప్రభు, ధైర్యంతో నింపండి ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ సమాధానం దిగి రావాలి, మీ కృప దిగి రావాలి, మీ ఆదరణ దిగి రావాలి తండ్రి నాయన. మీ కృపాకారం నడిపించి బలప సహాయించమని, మీరు అభిషేకించి దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితం మార్చునుగాక, గొప్ప సమాధానంతో మేము సమకూర్చి నిలవబెట్టునుగాక. ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్ ఆమేన్ ఆమేన్.